గిద్యోను యవనస్తుడు. ఈ గిద్యోను ఇశ్రాయేలీయుల సంతానమే. వీళ్ళు ఎక్కడ నివసించేవాళ్ళంటే కనాను దేశంలో నివసించేవాళ్ళు. వింటలేదు మీరు ఎవరు, అసలు నా వైపు చూడట్లేదు. పిల్లలు మీరు చూస్తేనే నేను కథ చెప్తాను, చాలా బాగుంటుంది కదా. గిద్యోను కూడా యవనస్తుడే. అయితే ఇశ్రాయేలీయుల్లో ఇశ్రాయేల్ కనాను దేశంలో నివసించేవాళ్ళు. మిద్యానీయులను ఓడించడానికి గిద్యోన్ని ఏర్పాటు చేసుకున్నారన్నమాట దేవుడు. అయితే మిద్యానీయులు ఎవరంటే అన్ని దేశంలో ఉండేవాళ్ళు అనమాట. వీళ్ళు దేవుని ఎరిగిన వారు. వీళ్ళు ఎక్కడ నివసించేవాళ్ళు అంటే ఆ కానాను దేశం చుట్టూ నివసించేవాళ్ళు మిద్యానీయులు. వీళ్ళు ఎక్కడ నివసించేవాళ్ళు చెప్పాలి, కానాను చుట్టూ, కానాను దేశం చుట్టూ నివసించేవాళ్ళు అనమాట మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పు వారు. చూడట్లేదు అసలు నా వైపు పిల్లలు, మీరు చూడకపోతే నాకు అసలు కథ చెప్పను. మిద్యానీయులు ఎక్కడ నివసించేవాళ్ళు కానాను దేశం చుట్టూ నివసించేవాళ్ళు అనమాట. ఈ మిద్యానీయులు కూడా అబ్రహాం సంతానమే. ఎవరంటే వీళ్ళు అబ్రహాముకి ఇద్దరు భార్యలు. శారాకు పుట్టిన వాళ్ళే ఇశ్రాయేలీయులు. కెతురాకి రెండో భార్య అయిన కెతురాకు పుట్టిన వాళ్ళు మిద్యానీయులు అనమాట. ఈ మిద్యానీయులు దేవుడిని తెలియని వాళ్ళు అనమాట. దేవుడు అంటే తెలియని వాళ్ళు, అన్ని జనులు దేవతలను పూజించేవాళ్ళు అనమాట. అయితే ఇప్పుడు దేవుడు గిద్యోనికి వాగ్దానం ఇస్తాడు. ఈ మిద్యానీయులను మీ చేతికి నేను అప్పగించుచున్నానని వాగ్దానం చేస్తాడనమాట. మరి వాగ్దానం ఇచ్చిన దేవుడు, మన దేవుడు ఎలాంటి వాడు? వాగ్దానాన్ని నెరవేర్చేవాడు. అవును కదా, అవునా? వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు అనమాట మన దేవుడు. పిల్లలు పెట్టలేదు, చక్కగా వినాలి పిల్లలు. మీరు వింటే చక్కగా కథ చెప్తాను, చాలా బాగుంటుంది కదా. అయితే విద్యను మరి పిలుకువాడు అనమాట. పిలుకువాడైతే ఏం చేస్తాడంటే మరి గాను చాటున గోధుమలను కొల్లగొట్టుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఈ విద్యానీయులు మరి ఇశ్రాయేలీయులను బాధిస్తూ వచ్చారు. ఎన్ని సంవత్సరాలు బాధించారు? నేను క్లుప్తంగా చెప్తాను, నేను విన్నాను కదా, నేను క్లుప్తంగా చెప్తాను. 7 సంవత్సరాలు వీళ్ళు బాధిస్తూ వచ్చారనమాట. వీళ్ళు శ్రమ కలుగుతూ వచ్చింది. శ్రమ కలిగినప్పుడు వీళ్ళు మరి కొండలోని దుర్గాలను, గుహలను ఏర్పాటు చేసుకొని అక్కడికి నివసిస్తూ ఉంటారు. నివసిస్తూ ఉన్నప్పుడు వీళ్ళకి శ్రమ కలిగింది. 7 సంవత్సరాలు వీళ్ళు ఇంటిన పంటను ఈ విద్యార్థులు తోసుకొని వెళ్ళిపోతారనమాట. అయితే వీళ్ళు ఈయన స్థితికి వస్తారు. శ్రమ కలిగినప్పుడు మరి వీళ్ళ పంటనంతా ఈ శత్రువులు విద్యార్థులు తీసుకొని వెళ్ళినప్పుడు వీళ్ళు తినడానికి ఏమి ఆహారము ఉండదు. ఉంటుందా? ఉండదు. అయితే ఇశ్రాయేలీయులకి ఆహారం లేదు. లేనప్పుడు దేవుడు గుర్తుకొచ్చాడు. దేవుడు గుర్తుకొచ్చి వీళ్ళు ఏం చేశారంటే దేవుడి దృష్టికి దోషులైనందున శ్రమ కలగటం వలన దేవుడి సన్నిధికి వచ్చి మొరపెడుతూ వచ్చారనమాట. మన దేవుడు ఎలాంటి వాడు? ప్రార్థన ఆలకించేవాడు. 65 దావీదు కీర్తన 2లో ఉంది కదా, దేవుడు ప్రార్థన ఆలకించేవాడు అనమాట. అయితే ఇశ్రాయేలీయులు మరి ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు ప్రార్థనను ఆలకిస్తూ వచ్చాడు అనమాట. ఆలకించినప్పుడు మరి ఆ శత్రువుల నుంచి రక్షించిన వాగ్దానం ఇచ్చాడు కదా, విద్యానీయుని చేతికి అప్పచెప్తున్నాను గిద్యోనుని వాగ్దానం చేశాడు కాబట్టి మరి విద్యార్థి నుంచి ఇశ్రాయేలుని రక్షించాలి. అయితే మరి ఇప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఇశ్రాయేలు దేవుడు ఏం చేశాడంటే గిద్యోన్ని ఏర్పాటు చేసుకుంటాడు అనమాట. గిద్యోన్ని ఏమని పిలుస్తాడంటే పరాక్రమ కలిగిన బలాఢ్యుడు అని పిలుస్తాడు. గిద్యోని ఏం చేస్తున్నాడు? గోధుమలను దొండగొట్టుకుంటూ ఉన్నాడు అనమాట. అలాంటి సమయంలో దేవదూత మరి దేవుడి కథ క్లుప్తంగా చెప్తాను, వినండి శ్రద్ధగా వినండి, చాలా బాగుంటుంది. అయితే ఈ గిద్యోన్ని పిలుస్తాడు అనమాట. దేవదూత వచ్చి పరాక్రమ కలిగిన బలాఢ్యుడా ఏమని పిలుస్తాడు చెప్పండి, చెప్పాలి పెద్దగా. పరాక్రమం కలిగిన బలాఢ్యుడా చెప్పండి. పరాక్రమ గల బలాఢ్యుడా మీరు అనుకోండి. నేను అనుకుంటున్నాను చూడు, పరాక్రమం కలిగిన శివ మీరు అనుకోండి. మీ పేరుతో మీరు పరాక్రమ తర్వాత మీ పేరు పెట్టుకోండి. పరాక్రమ గల చెప్పాలి మీ పేరుతో మీరు. పరాక్రమము గల మీ పేరు మీరు చెప్పుకోవాలి. సమయోలని, జోయలని, మరి పేరుని మీ పేరు తేజ అని, నోవా అని చెప్పుకోవాలి. మరి గిద్యోని దేవుడు పరాక్రమ గల బలాఢ్యుడు అని పిలుస్తూ వచ్చాడు. దేవుడు మిమ్మల్ని కూడా
ఏమైనా ఆ మిథ్యాని చేతులకు మమ్మల్ని ఎందుకు అప్పగించింది అని చెప్పని గిద్యోను మరి యెహోవా దూత మాట్లాడతాడనమాట. అయితే మాట్లాడినప్పుడు యెహోవా దూత అనేది యెహోవా దూత ఏమనిందంటే అప్పుడు పరాక్రమం గల బల చిత్తమున అయ్యిన వాడా నీవు నాకు తోడుగా ఉంటే మరి ఇదంతా ఎలా జరిగింది? మమ్మల్ని శత్రువుల చేతికి అప్పగించేవు, మా పితరులైన వారి మధ్యలో చేసిన అద్భుత కార్యాలన్నీ ఏమైపోయినాయి అని చెప్పని గిద్యోను యెహోవా దూత మాట్లాడతాడనమాట. ఈ కథ అంతా గిద్యోను యెహోవా దూతతో జరిగిన సంభాషణ. గిద్యోను యెహోవా దూతకి జరిగిన సంభాషణ అనమాట. ఎలా మరి తనకి ఇచ్చిన వాగ్దానాన్ని ఎలా నెరవేర్చాడో అది కథ భావం అనమాట. అయితే ఇప్పుడప్పుడు యెహోవా దూత అనేది బలము తెచ్చుకొను, నేను నీకు తోడుగా ఉంటాను. ఏమన్నాడు? బలము తెచ్చుకొను, నేను నీకు తోడుగా ఉంటాను అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? బలము తెచ్చుకొను, నేను నీకు తోడుగా ఉంటాను, ఆ మిథ్యానీయుని చేతికి నేను అప్పగించబోతున్నాను అంటాడు. అప్పగించు. అయితే గిద్యోను అంటాడు, దేని సహాయంతో వాడిని నా చేతికి అప్పగించుతావు? మరి నేను మనుష్య గోత్రంలో వెనుకలేని వాడను, మరి నా పితరుల సంతానంలో నేను కనిష్ఠుడును అంటాడు. అయినా సరే ఏమంటాడు దేవుడు? అయినా సరే నీ చేతికి ఆ శత్రువులు నేను అప్పగిస్తున్నాను అని అంటాడు అనమాట దేవుడు. అనగానే అప్పుడు గిద్యోను ఏం చేస్తాడంటే మరి సమాధాన పడతాడు. భయపడకోకుండా ధైర్యముగా ముందుకెళ్తాడు అనమాట. ముందుకెళ్ళినప్పుడు మరి మరి పరిపీఠం ఒకటి కట్టి ఇశ్రాయేలు, ఎందుకంటే ఈ శ్రమ వచ్చిందంటే మిద్యానీయులు ఇశ్రాయేలు ఏం చేశారంటే అన్య దేవతని పూజ చేస్తూ వచ్చారు. ఇశ్రాయేలు ఏం చేశారు? అన్య దేవతలను పూజ చేశారు అనమాట. పూజ చేసినప్పుడు మరి ఇశ్రాయేలీయులను మరి మిద్యానీయుల చేతికి అప్పగించడం జరిగిందనమాట. అప్పుడు గిద్యోను ఏం చేస్తాడంటే వాళ్ళు కట్టిన బలిపీఠాన్ని పడగొట్టి మరి ఆ దేవతా స్తంభాన్ని కూడా నరికివేసి మరి దేవుడి సన్నిధిలో మరి సమాధానం పరుస్తాడు అనమాట. అప్పుడు దేవుడు సమాధానం కలిగి ఉండి నువ్వు భయపడవద్దని చెప్పని చెప్తాడు. చెప్పి మరి మిద్యానీయులపై మరి యుద్ధానికి వెళ్ళాలి కదా. మిద్యానీయులు ఎంతమంది ఉన్నారంటే మిడతల దండు వలె ఉన్నారు. మిద్యానీయులు ఎలా ఉన్నారు? మిడతల దండు వలె ఉన్నారనమాట. మరి వారి మీద యుద్ధానికి వెళ్ళాలి. వెళ్ళాలన్నప్పుడు గిద్యోను ఏం చేస్తాడంటే ఒక బోర ఊదుతాడు. బోర ఊదగానే మరి జెబూలూను గోత్రం వాళ్ళు, నఫ్తాలి గోత్రం వాళ్ళు, మరి ఆషేరు గోత్రం వాళ్ళు గిద్యోను పక్కకి వస్తారనమాట. ఎంతమంది వస్తారంటే 32,000 మంది వస్తారు. ఎంతమంది వస్తారు చెప్పాలి? 32,000 మంది గిద్యోను పక్కకి వస్తారనమాట. వచ్చినప్పుడు ఇక గిద్యోను అంటాడు, దేవా నువ్వు చెప్పినట్లు మరి ఆ మిద్యానీయులను జయించిన ఎడల నాకు ఒక సూచక్రియ జరిగించమంటాడు. మరి యెహోవా దేవుడితోనే కదా మిద్యాని చెప్పింది. మరి నువ్వు చెప్పినట్లు మరి ఆ మిద్యానీయులను జయించడానికి, ఇశ్రాయేలు రక్షించడానికి నాకు ఒక సూచక్రియ నా పట్ల జరిగించమంటాడు అనమాట. మరి కళ్ళమంతా పొడిగా ఉండాలా, గొర్రెబొచ్చు మాత్రం నేను కళ్ళంలో పెడతాను, అది ఒక్కటే మంచుతో తడిసి ఉండాలంటాడు. ఏమంటాడు? కళ్ళమంతా పొడిగా ఉండాలంటాడు. ఆ కళ్ళంలో గొర్రెబొచ్చును కొంత నేను పెడతాను, అది మాత్రమే తడిగా ఉండాలి అంటాడు. ఆ రాత్రి అలాగే జరిగింది. పొద్దున్నే గిద్యోను వచ్చి మరి గొర్రెబొచ్చును పిండి మరి కొంత నీళ్లు తీసుకోవడం జరిగింది. మరలా గిద్యోను దేవుడిని అడుగుతాడు, దేవా మరి మరొకసారి నాపై కోపం కనుక నీకు లేకపోతే మరలా ఈసారి కళ్ళం ఒక్కటే మరి తడిగా ఉండాలి, పొడిగా ఉండాలి, ఆ గొర్రెబొచ్చు కళ్ళం ఒక్కటే తడిగా ఉండాలి, గొర్రెబొచ్చు ఒకటే పొడిగా ఉండాలి అని చెప్పని చెప్తాడు అనమాట. ఆ రాత్రి కూడా అలాగే జరిగింది. అప్పుడు గిద్యోను ధైర్యం తెచ్చుకుంటాడు. ధైర్యం తెచ్చుకొని ఆ 32,000 మందిని తీసుకొని యుద్ధానికి వెళ్తాడనమాట. వెళ్ళినప్పుడు యెహోవా దూత మాట్లాడుతూ ఉండేది, గిద్యోను ఇంతమందితో నేను మిద్యానీయులకు అప్పగించ తగదు, ఇంతమందితో నేను మిద్యానీయులను అప్పగించట తగదు అంటాడు. గిద్యోను అనుకుంటాడు, మరి మెడతల తట్టు వాళ్ళ మిద్యానీయులు ఉన్నారు, నేను ఈ 32,000 మంది కూడా ఎక్కువ అంటున్నాడు దేవుడు ఎలాగని చెప్పని తనలో మనసులో అనుకోవచ్చు. అయినా కానీ దేవుడు గొప్ప దేవుడు, ఆశ్చర్యకారం చేసే దేవుడు అనమాట. అయితే దేవుడు అంటాడు, బలమ చేత నేను వారిని రక్షించను, బలమ చేత వాడు రక్షించను. ఎందుకంటే వాడు మేము మా బలముతో మేము మిద్యానీయులను మరి మిద్యానీయులను మేము రక్షించుకున్నామని వాళ్ళు అతిశయపడతారు. కాబట్టి ధైర్యం లేకుండా యుద్ధానికి వచ్చే వాళ్ళు ఎవరైతే భయపడుతూ ఉంటారో వాళ్ళని వెనక్కి పొమ్మంటాడు అనమాట. చెప్పగానే గిద్యోను అలాగే ప్రకటన చేస్తాడు. ప్రకటించిన రీతిగానే మరి
వెళ్ళిపోతారు కొంతమంది. ఎంతమంది వెళ్తారంటే 22,000 మంది వెళ్తారు. ఎంతమంది వెళ్తారు పిల్లలు వినాలి? ఎంతమంది వెళ్తారు? ఎంతమంది వచ్చారు గిద్యోను ఒకటి? ఎంతమంది వచ్చారు? 32,000 మంది వచ్చారు. ఎంతమంది? 32,000 మంది వచ్చారు. ఎంతమంది వెళ్ళిపోయారు? మనకి 22,000 మంది వెళ్ళిపోయారు. ఎంతమంది వెళ్ళిపోయారు? 22,000 మంది వెళ్ళిపోయారు. ఎంతమంది మిగిలారు అప్పుడు? 32 22 తీసేసి ఎంత? 10 కదా. 32,000 22,000 తీసేస్తే 10,000 మంది ఉన్నారు. మిగిలిన వారు ఎంత? 10,000 మంది. అయితే మళ్ళీ యెహోవా దూత గిద్యోనుతో మాట్లాడిందనమాట. మాట్లాడాలి, చక్కగా వినాలి కదా. గిద్యోనుకు యెహోవా దూతకు జరిగిన సంభాషణ ఇది. చక్కగా బాగుంటది, వినండి. అయితే 10,000 మంది. అప్పుడు యెహోవా దూత ఏమనిందంటే వీళ్ళు కూడా ఎక్కువే అని అంటాడు. ప్రభువా ఏంటి వీళ్ళు కూడా ఎక్కువేనా అని చెప్పని గిద్యోను మనసులో అనుకోవచ్చు. అయినప్పటికీ దేవుడు ఈ 10,000 మందిని కూడా మరి వీటి దగ్గర తీసుకొని వెళ్ళు, వాళ్ళలో ఎవరు నీతో యుద్ధానికి రావాలో, ఎవరు నీతో యుద్ధానికి రాకూడదు నేను చెప్తానంటాడు అనమాట. గిద్యోను చెప్పాలి. అతను ఎవరు? గిద్యోను. ఇతని పేరు ఏమని చెప్పాను? ఇతను ఎలాంటి వాడంట? దేవుడు ఏమని పేరు పెట్టాడు? పరాక్రమ గల బలాఢ్యుడా. ఏమని పేరు పెట్టాడు? పరాక్రమ గల బలాఢ్యుడా అని పేరు పెట్టాడు. అవునా? ఇప్పుడు సైన్యం ఉన్నట్టు ప్రార్థన చేస్తున్నాడు చూడు గిద్యోను. ప్రార్థన చేస్తున్నాడు అన్నమాట దేవుణ్ణి. అయితే గిద్యోను మరి ధైర్యం తెచ్చుకున్నాడు చెప్పాడుగా, నేను చూసి నెరవేరిందిగా, నెరవేరినప్పుడు ప్రార్థన చేస్తాడు అనమాట. గిద్యోను ప్రార్థన చేసినప్పుడు 32,000 మందిని గిద్యోను దగ్గరకు ఇశ్రాయేలీయులు వస్తారు. చెప్పాను కదా నేను. ఇశ్రాయేల్ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళలో వణుకుతూ భయం కలిగి వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. అయితే 22,000 మందిని పోతే 10,000 మందే ఉంటారు. ఈ 10,000 మందిని వాగు దగ్గరకు తీసుకొని వెళ్తారు. 10,000 మంది వాగు దగ్గరికి తీసుకొని వెళ్తారు. అయితే దేవుడు ఒక పరీక్ష పెడతాడు. గిద్యోను ఏమని చెబుతాడంటే ఈ 10,000 మందిని కూడా నీ కొరకు నిన్ను శోధిస్తాను అంటాడు. ఎవరు నీ వెంట రాగలరు, ఎవరు రాకూడదో నేను చెప్తాను అన్నాడు అనమాట. ఏమని పరీక్ష పెడతాడంటే మంచినీళ్ళు తాగేటప్పుడు ఒంగోని ఎవరైతే మంచినీళ్ళు తాగుతారో నేను వారిలో నేను ఎన్నుకుంటానని చెప్పండి. వీళ్ళందరూ తాగుతూ ఉంటారు మంచినీళ్ళు. తాగేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఇలా ఒంగోని నాలుగుతో కుక్క గతికినట్లు గతుకుతూ ఉంటారు ఒంగోని. కొంతమంది ఏం చేస్తారంటే దోసెడితో నీళ్లు తీసుకొని చూడు ఇలా ఇక్కడ చూడండి, దోసెడితో నీళ్లు తీసుకొని అటు ఇటు చూస్తూ, ఇప్పుడు నేను కథ చెబుతున్నాను కదా, మీరు వింటున్నారా? దోసెడితో నీళ్లు తీసుకొని మరి అటు ఇటు చూస్తూ చురుకుదనంగా దోసెడితో నీళ్ళని ఏం చేస్తాడంటే కుక్క గతికినట్లు గతుకుతూ ఉన్నారన్నమాట. ఈ 10,000 మందిలో 300 మంది ఆ పని చేస్తారు. ఎంతమంది చెప్పాలి? 300 మంది ఆ పని చేస్తారనమాట. అప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే గిద్యోనుతో, నేను ఏర్పాటు చేసుకున్న వాళ్ళు నీతో పాటు వచ్చేవాళ్ళు ఈ 300 మందే అని చెబుతారనమాట. మిగతా ఎంతమంది ఉంటారు? 9,700 మంది వెనక్కి వెళ్ళిపోతారనమాట. ఇలా గిద్యోను ఈ 300 మందిని తీసుకొని మరి వీరిలో ఏముందంటే సురుకుదనం ఉంది. దోసుడితో తీసుకొని కుక్క గతికినట్లు గతుకుతూ ఉన్నారు. అటు ఇటు చూస్తూ ఉన్నారు. ఇట్లా ఒంగొని నాలుగు పెట్టి మరి ఆ కాలంలో నీళ్ళు తాగేవాళ్ళు 9,700 మంది. వాళ్ళని ఏం చేస్తారంటే దేవుడు వీళ్ళని కాదు నేను ఏర్పాటు చేసుకుందని చెప్పని అంటాడు. ఇలాంటి వారు నేను ఏర్పాటు చేసినట్టు ఎలాగొస్తున్నాడు? అటు ఇటు తిరుగుతూ దోషంతో నీళ్ళు తీసుకొని కుక్క గతినట్టు గతుకుతున్నారా? ఇలాంటి వారు దేవుడికి సురుకైన వారు, దేవుని మాట వినేవాళ్ళు, మరి యుద్ధానికి సిద్ధంగా ఉన్నవాడు, మంచి సైనికులు. వీళ్ళు అలాంటి వారు మంచి సైనికులు. మీరు కూడా మంచి సైనికుల వలె ఉండాలి. మన దేవుడు ఎలాంటి వాడు?
మంచి సైనికుడు, మంచి కాపరి మన దేవుడు. ఇలాంటి శుభ్రం కలిగిన వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అనమాట. ఇక గిద్యోను ఏం చేస్తాడంటే ఈ 300 మందిని తీసుకొని వెళ్ళేటప్పుడు మళ్ళీ దేవుడు ఏం చెప్తాడంటే, గిద్యోను నువ్వు ఇంకా భయపడుతున్నావు అనుకుంటా, నీ సేవకుడైన పూరాన్ని తీసుకొని గుడారంలోనికి వెళ్ళమని చెప్తాడు. మిద్యానీయుల గుడారాలు ఇక్కడ ఉన్నాయి. ఎక్కడంటే మైదానం దగ్గర ఉన్నాయి. కొండల పక్కన మైదానంలో మిద్యానీయుల గుడారాలు యుద్ధానికి సిద్ధపడి వచ్చారనమాట. ఇక్కడ ఉన్నారన్నమాట. ఇక పూరాన్ని తీసుకొని వెళ్తారనమాట. వెళ్ళి చాటును ఉండి ఈ కథ వింటా ఉంటారు. పూరాను గిద్యోను చాటును ఉండి ఆ మిద్యానీయులు ఏం చేస్తున్నారో చూడు ఎలా చూస్తున్నారు. ఆ మిద్యానీయులు తండ్రులు ఎలా ఉన్నాడో పరీక్షించడానికి కోసము, చూడటం కోసము పూరాన్ని తీసుకొని గిద్యోను వెళ్తాడనమాట. వెళ్ళినప్పుడు ఆ గంటలో ఇద్దరు స్నేహితులు మాట్లాడుకోవడం గిద్యోను పూర వింటారనమాట. ఆ స్నేహితులు ఇద్దరు ఏమని మాట్లాడుకుంటున్నారంటే, వినాలి పిల్లలు, కథ బాగోలేదా? బాగుందా? బాగుందా? ఇద్దరు స్నేహితులు ఆ మిద్యానీయులు ఏమని మాట్లాడుకుంటున్నారో చెప్తాను వినండి. వాళ్ళిద్దరు ఒక స్నేహితుడు అంటాడు, నాకు ఒక కళ వచ్చింది అంటాడు. ఏమంటాడు ఒక స్నేహితుడు? చెప్పాలి. నాకు ఒక కళ వచ్చింది అంటాడు. రెండో స్నేహితుడు వింటా ఉంటాడు. అయితే ఏం చెప్తాడంటే, ఒక ఎవల రొట్టె ఒకటి మరి డొల్లుకుంటూ వచ్చి మన గుడారంలోనికి వచ్చి గుడారాన్ని పడవేసి గుడారాలను తలకిందులుగా చేసింది అని చెప్తాడు. ఏమని చెప్తాడు చెప్పండి? కళ ఎలా వచ్చిందంట? ఒక ఎవల రొట్టె ఒకటి వచ్చి గుడారంలోనికి గుడారాలని పడగొట్టి గుడారాన్ని మొత్తం ఏం చేసిందంట? తలకిందులు చేసిందంట. విన్నారా? అప్పుడు రెండో స్నేహితుడు ఏమని అంటాడంటే, అయితే ఇది గిద్యోను ఖడ్గమే. ఏమన్నాడు? ఇది గిద్యోను ఖడ్గమే, మనలను ఇశ్రాయేలీయులకు అప్పగించబోతున్నాడు దేవుడు అని చెప్పని ఆ రెండవ స్నేహితుడు పక్కనున్న స్నేహితుడితో అంటం జరిగిందనమాట. వినాలి పిల్లలు. అయితే ఇక వినేసరికి ఇప్పుడు వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? వింటున్నారా? ఈ కళను వింటున్నారా? ఈ కళ విన్నారు. ఎవరెవరు? గిద్యోను పూరా ఈ కథను విన్నారనమాట. విని ఇక గిద్యోను ధైర్యం తెచ్చుకుంటాడు. లేండి, మిద్యానీయులను మనకు అప్పగించబోతున్నాడు, ధైర్యం తెచ్చుకొని మనము వెళ్దామని చెప్పని ఆ 300 మంది దగ్గరకు గిద్యోను ఈ పూరా వస్తారనమాట. మళ్ళీ అక్కడ ఏం చేస్తాడంటే గిద్యోను ఈ 300 మందిని 3 భాగాలుగా చేస్తాడు. ఈ 300 మందిని ఏం చేస్తాడు? గిద్యోనుకి ఎంతమంది వచ్చారు? చెప్పాలి. ఎంతమంది వచ్చారు? 300 మంది వచ్చారు. ఈ 300 మందిని ఏం చేస్తాడు గిద్యోను? 3 భాగాలుగా చేస్తాడు. 3 భాగాలుగా చేసినప్పుడు వీళ్ళ దగ్గర ఏమి లేవు. యుద్ధానికి వెళ్తుంటే ఖడ్గాలు లేవు. ఏమి లేవు వీళ్ళ దగ్గర? ఖడ్గాలు లేవు. మరి ఆయుధాలు ఏమి లేవు వీళ్ళ దగ్గర. ఏమి లేకపోకుండా ఈ 300 మంది గిద్యోను అంటే వస్తారనమాట. వచ్చినప్పుడు ఈ గిద్యోను ఏం చేస్తాడంటే వీళ్ళకి ఒక కుండ, మరి ఒక బోర, మరి ఒక దివిటి ఇస్తాడు. ఏమి ఇస్తాడు? ఈ 300 మందికి ఒక కుండ, ఒక బోర, ఒక దివిటి ఇస్తాడు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏముండాలి? ఆయుధాలు ఉండాలి కదా. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏముండాలి? ఆయుధాలు ఉండాలి. మీ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తున్నారు? పిల్లలు చెప్పాలి. బ్యాగ్ తీసుకెళ్తున్నారు. బ్యాగ్ తీసుకెళ్తున్నారా? ఎందుకు వెళ్తున్నారు మీరు స్కూల్కి? పిల్లలు చదువుకోవడానికి వెళ్తున్నారు కాబట్టి మీకు బుక్స్ ఉండాలి. బుక్స్ లేని ఏం చదువుతారు? చదువుతారా? పిల్లలు చెప్పాలి. బుక్స్ లేని ఏం చదువుతారా? చదవలేదు. అలాగే మరి వీళ్ళు యుద్ధానికి వెళ్తారు. వీళ్ళ దగ్గర ఏమీ లేవు. ఆయుధం లేదు, ఖడ్గం లేదు, మరి ఏమీ లేదనమాట. అయితే గిద్యోను ప్రవక్త ఏమిస్తాడంటే వీళ్ళకి ఒక బోర, ఒక కుండ, ఒక డ్యూటీ ఇస్తాడు. ఏమి ఇస్తాడు చెప్పాలి? ఆ 3 చెప్పాలి మీరు. చెప్పాలి. ఒక బోర, ఒక కుండ, ఒక దిండి ఇస్తాడు. అయితే గిద్యోను ఏం చెప్తాడంటే, మనము దండు వెలుపలికి వెళ్ళినప్పుడు నేను చెప్పిందే మీరు చెయ్యండి అంటాడు. ఏం చేసినట్టు మీరు చెయ్యండి అంటాడు. గిద్యోను ఏం చెప్తాడంటే, నేను బోర వదగానే మీరు కూడా బోరలు వదండి, నేను కుండ బాగా కట్టుకొని మీరు కూడా కుండ బాగా కొట్టండి. ఏం చెప్తాడు గిద్యోను?
గిద్యోను బోర ఊదటం జరిగింది అనమాట. బోర ఊదిన తర్వాత ఇక దండులో వాళ్ళందరూ ఏం చేస్తారంటే, దండులో వాళ్ళందరూ ఇక మెలకు వచ్చింది. అర్ధరాత్రి పూట వెళ్తారనమాట, ఏకూజామున వెళ్తారనమాట. మెలకు వచ్చింది. మెలకు రాగానే ఏంటి శబ్దం, ఈ బోర శబ్దం ఏంటని చెప్పని పెట్టకపోతారనమాట విద్యార్థులందరూ. ఒకేసారిగా బోర సౌండ్ రాగానే నిలబోతా ఉంటారు. ఒకేసారి మీ మమ్మీ మీ డాడీ సౌండ్ చేసి ఏం చేస్తారు, తుల్లి పడి లెగుస్తారు. లెగుస్తారా? చెప్పండి, లెగుస్తారా? తుల్లి పడి లెగుస్తారు. అలాగే విద్యార్థులు కూడా గుడారంలో రాత్రి పూట అర్ధరాత్రి పూట నిద్రపోయే సమయంలో వీళ్ళు తెల్లవారుజామున వెళ్తారనమాట. గిద్యోను సైనికులు వెళ్ళినప్పుడు ఆ బోర ఊదగానే తుల్లి పడి లెగుస్తారనమాట. గిద్యోను ఊదగానే 300 మంది కూడా బోరను ఊదటం జరిగింది. పెద్ద సౌండ్ వస్తుంది. ఇక తర్వాత తుల్లిపడి లేచిన తర్వాత మళ్ళీ గిద్యోను ఏం చేస్తాడంటే కుండ పగలు కొడతాడు. ఏం చేస్తాడు? కుండ పగలు కొడతాడు. ఏం చెప్పాడు గిద్యోను? నేను చేసినట్లు మీరు కూడా చెయ్యండి అన్నాడు. అన్నాడా? గిద్యోను ఏమన్నాడు? నేను చేసినట్టు మీరు కూడా చెయ్యండి అన్నాడు. బోర ఊదాడు, వాళ్ళు కూడా బోర ఊదారు. కుండ పగలు కొట్టాడు, వాళ్ళు కూడా 300 మంది కూడా కుండ పగలు కొట్టడం జరిగింది. అప్పుడు అమ్మో ఏంటి శబ్దాలు, ఎక్కడి నుండి వచ్చిన ఈ శబ్దాలు అని చెప్పని పోయి వాళ్ళు ఒకరినొకరు ఏం చేస్తారంటే చంపుకుంటారనమాట. ఒకరినొకరు కొట్టుకుంటారు. ఏంటి ఈ సౌండ్ అని కుండ పగలు కొట్టగానే వాళ్ళకి వెలుతురు వస్తుంది. ఎవరికి? ఇశ్రాయేలీయులకు వెలుతురు వస్తుంది. దిండిని పట్టుకొని ఆ వెలుతురు చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఒకరినొకరు చంపుకుంటా ఉంటారు. ఈ పని ఎవరు చేస్తారు? ఈ పని దేవుడు చేశాడు. ఎవరు చేశారు? దేవుడు చేశాడు. గిద్యోను యుద్ధము చేయలేదు, కేవలం తను బోర ఒకటం కుండ ఒకటే పగలు కొట్టాడు అనమాట. అందుకని శక్తి చేతనైనను బలము చేతనైనను కాక మరి నా ఆత్మ చేత నీకు జరుగునని యెహోవా దేవుడు సెలవిస్తూ వచ్చాడు. గిద్యోనుకు ఏం వాగ్దానం చేశాడు? ఫస్ట్ నేను చెప్పాను, మిద్యానీయుల నీ చేతికి నేను అప్పగించుతున్నాను. ఏం వాగ్దానం ఇచ్చాడు గిద్యోను? మిద్యానీయుల నీ చేతికి నేను అప్పగించబోతున్నానని చెప్పి అన్నాడు. ఇక అప్పుడు జరిగిన తర్వాత ఇక వాళ్ళందరూ చనిపోతారు. చనిపోయిన తర్వాత గిద్యోను పిల్లలు వినాలి, చనిపోయిన తర్వాత వీళ్ళు దండు లోపలికి ఇక ప్రవేశిస్తారు, వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఇక లోపలికి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర ఉన్న ఆహారం, గొర్రెలు మరి మేకలు ప్రసిద్ధపరుచుకున్న ఆహారాన్ని మరి మన ఇశ్రాయేలీయులు తీసుకొని వచ్చేసేస్తారనమాట. ఆ రీతిగా మిద్యానీయులు గిద్యోనికి అప్పగించడము జరిగిందనమాట. అయితే వాళ్ళందరూ ఏమంటారంటే, గిద్యోను నీవే మమ్మల్ని వేయము అంటాడు. గిద్యోను ఏమంటాడంటే, నేను కాదు మిమ్మల్ని వేయలేది, యెహోవా దేవుడు మిమ్మల్ని వేయము అంటాడు. పిల్లలు వినాలి, పిల్లలు కథ అయిపోయింది, దేవుడే మిమ్మల్ని వేయము అంటాడు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసుకోవాలా, దేవుడిని ఎరిగి ఉండాలా. గిద్యోను ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తూ వచ్చాడు, ఆరాధిస్తూ వచ్చాడు, స్తుతిస్తూ వచ్చాడు. స్తుతించాడా గిద్యోను? మరి అప్పచెప్పాడు. 300 మందిని అనగానే మరి ఆ కళ వినగానే మరి ఎంతో సంతోషంతో లేచి దేవుడిని స్తుతించినట్లుగా మనము చూస్తున్నాం అన్నమాట. అప్పుడు స్తుతించినప్పుడు దేవుడు గొప్ప కార్యము జరిగిస్తూ వచ్చాడు అనమాట. మరి యోహాను సువార్త 3:16 దేవుడి లోకమును ఎంతో ప్రేమించాడు. మరి తన అద్వితీయ కుమారుని పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచిన వారికి అందరికీ నిత్య జీవం ఉంటుంది. దేవుని యందు మీరందరూ విశ్వాసం ఉంచితే గిద్యోను ఏం చేశాడు? గొప్ప సైన్యాన్ని తీసుకెళ్ళలేదు. గొప్ప విశ్వాసంతో ఏం చేశాడు గిద్యోను? గొప్ప విశ్వాసంతో దేవుడు నన్ను రక్షించగలడు. ఆ సూచక్రియ ద్వారా గిద్యోనికి ధైర్యం వచ్చింది, సమాధానం వచ్చింది. ఆ రీతిగా మరి గొప్ప విశ్వాసంతో ముందుకు వెళ్ళి ఆ శత్రు సైన్యాన్ని ఓడించటము జరిగిందనమాట. మీరు కూడా గొప్ప విశ్వాసంతో దేవుని పట్ల ఉండి మరి దేవుడిని మీరు సొంత రక్షకుడు అంగీకరించిన ఎడల దేవుడు మీకు మంచి దేవుడు మరి మీకు కూడా సహాయం చేస్తాడు అనమాట. చదువులో తోడుగా ఉంటాడు, మంచి జ్ఞానాన్ని ఇస్తాడు. దేవుని భయభక్తి కలిగి ఉండాలి. గిద్యోను చేసినదే దేవుని మాట విన్నాడు. దేవుని ఏం చేశాడంటే అత్తుకొని ఉన్నాడు. చెప్పండి, దేవుని ఎలా అత్తుకున్నాడు గిద్యోను? అత్తుకున్నాడా? దేవుని అత్తుకున్నాడా? మన ఉదయం అలాగే మీరు కూడా దేవుణ్ణి అత్తుకోవాలి. అత్తుకొని ఎలా దేవుడు మీకు చదువులో మంచి జ్ఞానం ఇస్తాడు, మంచి మాట బాగా చదువుకుంటే తల్లిదండ్రుల మాట వినాలి, తల్లి చెప్పే మాట వినాలి, పొద్దున్నే లెగవాలి,
చేసుకోవాలి, మరి ఫోన్ చేసేటప్పుడు చేసుకోవాలి. చేసుకున్నప్పుడు దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు కదా. మరి ఇశ్రాయేలు ప్రార్థన ఆలకించాడు కదా. మరి ఒక గిద్యోన్ని ఎలా ఏర్పాటు చేసుకున్నాడు, మిమ్మల్ని కూడా దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. మీకు కూడా శత్రువు నుంచి మరి సాతాను చూడు అలా చేస్తున్నారు చూడు. వినకుండా కథ వినుకోకుండా వాడిని గెలటం వేడిని గెలటం అలా చేయకూడదు. అదే సాతాను తలంపు. ఆ సాతాను ఏం చేయాలి, మనము జయించాలి. సాతాను ఏం చేయాలి, జయించాలన్నమాట. గిద్యోను 300 మంది సైనికులు ఏ రీతిగా ఆ మెటల్ దండు వల్ల వచ్చిన ఆ శత్రువుని ఎలా జయించాడు. అప్పుడు వాళ్ళందరూ ఏమంటారంటే ఇది గిద్యోను ఖడ్గము, యెహోవా ఖడ్గమే గిద్యోను ఖడ్గము అంటారు. వాళ్ళందరూ ఏమంటారు, యెహోవా ఖడ్గమే గిద్యోను ఖడ్గము, ఇది యెహోవా ఖడ్గమే గిద్యోను ఖడ్గమని గొప్ప కేకలు వేసి జయం పొందుకుంటూ వచ్చారన్నమాట. మీరు కూడా మరి ఆ రీతిగా దేవుని మీరు అంగీకరించిన ఎడలా, దేవుని భయభక్తి కలిగిన ఎడలా దేవుడు మంచి జ్ఞానాన్ని ఇస్తాడనమాట. మరి దేవుడు కొద్ది మాటలను దీవించను గాక. నిన్నటి కంఠస్థ వాక్యం చెప్పండి ఎవరన్నా. నిన్నటి కంఠస్థ వాక్యం చెప్పండి. నిన్నటి కంఠస్థ వాక్యం చెప్పింది. బాగా చదువుకొని వచ్చారా? ఎంతమందికి వచ్చు నిన్నటి కంఠస్థ వాక్యం? అయ్యో కొద్దిమందికే వచ్చు, ఎక్కువ మందికి రాలేదు. కానీ కంఠస్థ వాక్యం చదువుకోవాలా. ఈరోజు కంఠస్థ వాక్యం చెప్తాను వినండి. నేను శక్తి చేతను కాక, బలము చేత కాక, నా ఆత్మ చేత ఇది జరుగును. అవును, మరి శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని ఆత్మ చేత యుద్ధాన్ని జయించాడు గిద్యోను. అంతేనా? అంతేనా? ఈ గిద్యోను చేతిలో ఆయుధాలు ఉన్నాయా, ఖడ్గాలు ఉన్నాయా? ఏమీ లేవు. కేవలం దేవుని ఆత్మ చేతనే ఆ శత్రువును జయిస్తూ వచ్చాడు. జకర్యా 4:6 చెప్పాలి, ఒకసారి చెప్పాలి. శక్తి చేత నేను కాక, బలము చేత అయినా కాక, ఆత్మ చేత ఇది జరుగును. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. జకర్యా 4:6 ఒకసారి చెప్పాలి. శక్తి చేత నైనను, బలము చేత నైనను కాక, నా ఆత్మ చేత ఇది జరుగును. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. జకర్యా 4వ అధ్యాయము 6వ వచనము. కాబట్టి పిల్లలు మీరు కూడా గిద్యోను ఏ రీతిగా మరి శత్రువులను ఓడించిన మంచి పాత్రగా ఉపయోగపడ్డాడు. గిద్యోను ఎలా ఉపయోగపడ్డాడు? మంచి పాత్రగా ఉపయోగపడ్డాడు. మీరు కూడా మంచి పాత్రలుగా ఉపయోగపడాలి. దేవునికి ఎలా ఉపయోగపడాలి? మంచి పాత్రలుగా. చెప్పండి, మంచి పాత్రలుగా మీరు కూడా ఉపయోగపడాలి. మన దేవుడు మరి వాగ్దానం ఇచ్చే నెరవేర్చే దేవుడు. మీ అందరికీ మరి జనవరి 10 వాగ్దానాలు తీసుకున్నారా? చెప్పాలి, వాగ్దానాలు తీసుకున్నారా? ఏదో వాగ్దానాలు వచ్చినాయి మీకు తెలుసు. మరి గిద్యోనుకి వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఏమని? విద్యార్థుల చేతికి అప్పగిస్తున్న వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం నెరవేర్చాడా? చెప్పాలి, నెరవేర్చాడా? అట్లానే మీకు ఇచ్చిన వాగ్దానం, జనవరి 10 మీకు ఇచ్చిన వాగ్దానం కూడా దేవుడు తప్పక నెరవేరుస్తాడు. ప్రార్థన చేసుకోవాలి. గిద్యోను ప్రార్థన చేశాడు, స్తుతించాడు, ఆరాధించాడు. ఆ రీతిగా మరి గిద్యోనికి మరి ఆ శత్రుల విద్యాన్ని ఎలా అప్పచెప్తూ వచ్చాడు. మరి మీకు కూడా దేవుడు మరి మంచి గొప్ప కార్యము మరి దేవుడు మీ భయభక్తి కలిగి నడుచుకున్నట్టు మీకు దేవుడు సహాయం చేయను గాక. దేవుడు కొద్ది మాటలను దీవించను గాక. ప్రార్థన చేసుకుని మోకరించండి. 1 2 3. మోకరించాలి. అన్నగానే మోకాళ్ళు ఉండాలి, అనగానే చేతులు జోడించాలి, అనగానే కళ్ళు మూసుకోవాలి. గుడ్ బాయ్స్, గుడ్ గర్ల్స్. మీరు ఎవరు? గుడ్ బాయ్స్ అండ్ గుడ్ గర్ల్స్ కదా. చక్కగా సందేశంలోకి వస్తున్నారు. 6 రోజుల నుంచి మంచి పాటలు విన్నారు, 4 కథలు విన్నారు, గిద్యోను గురించి విన్నారు.
పరిశుద్ధమైన మా దేవ ఎక్కడ పాదంలో కొందనాలు స్తోత్రాలు ప్రభావ. ఎన్నికలేని దానం అయినప్పటికీ ప్రభావ గిద్యోని ఏ రీతిగా ప్రభావ శత్రువులు ఓడించడానికి శక్తినిచ్చి వాగ్దానం నెరవేరుస్తూ వచ్చావు. అలాంటి కథను వివరించడానికి నాకు కూడా నీ ఆత్మతో నింపి చక్కగా బిడ్డలతో మాట్లాడటానికి కృప దయచేసే తండ్రి. ఏమైనా ప్రభావ నేను ఆయన తప్పుగా చెప్పుకుంటే క్షమించండి అయ్యా. బిడ్డలు ఇంకా ఆయన చురుకుతనంగాను మళ్ళీ యుద్ధవీరులుగా మంచి ఆయన గిద్యోనిలాగా మంచి పాత్రల దేవుని సన్నిధిలో వాడబడినట్లు నీ సన్నిధిలో భయభక్తిగా నడుచుకున్నట్లు బిడ్డలను ప్రభావ ఏర్పాటు చేసుకోమని ఆ కొద్ది స్థుతి ప్రార్థన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి.